ఈ పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగకూడదు, తర్వాత జ్యూస్లు అలాంటివి తీసుకోకూడదు. అలాంటి వాళ్ళు ఏది తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళకి ఇమీడియట్గా వడదెబ్బ తాకినా చక్కెర నీళ్ళు ఇవ్వలేము మనం. అలాంటి వారికి ఏమి ఇవ్వచ్చు మనం? చక్కెర నీళ్ళు కొంతవరకు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి లేదు దానివల్ల. పెద్దవాళ్ళు ఆల్రెడీ నాన్ డయాబెటిక్ పేషెంట్స్, డయాబెటిక్ ఉన్నవాళ్ళు, షుగర్ మందులు వాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఫ్రూట్ జ్యూసులు డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. ఫ్రూట్ జ్యూసులు బదులు ఫ్రూట్స్ తినచ్చు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయి, అంటే హై షుగర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ కాకుండా రెగ్యులర్ ఫ్రూట్స్, వాటర్ మెలన్ లాంటివి కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. బట్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది, ఫ్లూయిడ్స్ రీప్లేస్ చేయాలి, తాగాలి అనిపిస్తుంది అంటే మజ్జిగ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఇంట్లో అందరికీ దొరికేది, ఈజీగా దొరికేది మజ్జిగ ఉంటుంది. అందులో షుగర్ కంటెంట్ ఏమీ ఉండదు. దానిలో ఆల్రెడీ బీపీ ఉండే వాళ్ళైతే కొద్దిగా వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్తో కానీ లేకపోతే సాల్ట్ లెస్గా కానీ మజ్జిగ తీసుకోవచ్చు. డైరెక్ట్గా పెరుగు తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి, ఓఆర్ఎస్ తీసుకోవచ్చు. ఓఆర్ఎస్ మనం మెడికల్ షాప్లో తీసుకొని తాగేయచ్చు అంటారా? ఓఆర్ఎస్ తీసుకోవచ్చు. దానికి కాకపోతే ఒకటి ఏంటంటే అది ఫిక్స్డ్ ఫార్ములా ఉంటుంది. దానికి ఇంత ప్యాకెట్కి ఇంత వాటర్ కలపాలి, ఇంత పౌడర్కి ఇంత వాటర్ కలిపి ఉంచాలి అని, దానికి తగ్గట్టు కలిపి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చిన్నపిల్లలు కూడా ఓఆర్ఎస్, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు. ఓఆర్ఎస్ అనేది అందరికీ WHO వాళ్ళ ఫార్ములా క్రియేట్ చేసి ఇచ్చింది అది. సో ఓన్లీ థింగ్ ఇస్ వాటర్ వేడి చేసి కాచి చల్లార్చి నీళ్ళై ఉండాలి. అండ్ ఇంత ప్యాకెట్కి ఇంత వాటర్ని దానికి రెగ్యులర్ ఫిక్స్డ్ రేషియో ఉంటుంది. ఆ రేషియోకి తగ్గట్టు కలిపి తీసుకోవచ్చు. అది ఎక్కువసేపు అలాగే నిల్వ ఉంచేయకుండా వీలైనంత త్వరగా వాడుకోవాలి. లేదంటే ఎక్కువసేపు అయిపోయిందంటే దాన్ని డిస్కార్డ్ చేసి ఫ్రెష్గా కలుపుకోవాలి, అంతే. సో ఈ బ్రెయిన్కి సంబంధించి ఇంకా బ్రెయిన్కి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఈ సమ్మర్లో మన బ్రెయిన్ని కాపాడుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? సమ్మర్ బ్రెయిన్ హెల్త్ ప్రిడామినెంట్గా ఫస్ట్ థింగ్ ఇస్ అవాయిడింగ్ డిహైడ్రేషన్. ఓకే. 2 ఎక్స్పోజర్, డైరెక్ట్ హీట్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకోవాలి. 3 వార్నింగ్ సైన్స్ ఏవైతే ఉంటాయో, ఈ హెడ్ఏక్, వామిటింగ్, ఫిట్స్ లాంటివి రావడం కానీ వార్నింగ్ సైన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి గురించి అవగాహన ఉండాలి. అవి వస్తున్నాయి, ఎంత సివియర్గా ఉన్నాయి, ఎక్కువ డ్యూరేషన్ వస్తున్నాయి అంటే దానికి తగ్గట్టు ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అవ్వడం. ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా స్ట్రోక్ రిస్క్ తగ్గించుకోవడం కోసం కంటిన్యూస్గా వాటర్ తాగుతూ ఉండాలి. ప్రిడామినెంట్గా అన్నిటి గురించి అవగాహన ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలంటే వాటి గురించి అవగాహన ఉండాలి ఫస్ట్. డిహైడ్రేషన్ వల్ల కానీ, సన్ స్ట్రోక్ వల్ల కానీ ఏవైతే అనుకుంటామో వాటి వల్ల లక్షణాలు ఏముంటాయి, వాటిలో ఏవి మైల్డ్, ఏవి సివియర్, ఏవి బ్రెయిన్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి, స్ట్రోక్ వస్తుందా నిజంగా, వాటి గురించి అవగాహన ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఇంకేమైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా ప్రేక్షకులకు? సో ఓవరాల్గా సమ్మర్ హెల్త్ గురించి ఇందాక మనం డిస్కస్ చేసినట్టే, సమ్మర్లో వీలైనంత ట్రావెలింగ్ తగ్గించుకోండి. హాలిడేస్ వస్తాయి, హాలిడే సీజన్ ఉంటుంది. హాలిడేస్ అనగానే అందరం ఎక్కువ లగేజ్ ప్యాక్ చేసుకుని ఊర్లు తిరగడానికి ట్రై చేస్తాం. సో వీలైనంత ట్రావెలింగ్ అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఎండలో ట్రావెలింగ్ అవాయిడ్ చేయాలి. ఎప్పటికప్పుడు వాటర్ లేదా కోకోనట్ వాటర్, మజ్జిగ లాంటివి వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి. అండ్ ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్సెసివ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, బాడీ అలిసిపోయేలాగా ఏవి చేయకూడదు. ఈ వార్నింగ్ సైన్స్ ఒకవేళ చిన్న పిల్లలు కానీ మరీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.